హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మటన్ పాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. అందుకు నేను బాగా వాటర్లో పసుపు సాల్ట్ వేసి కడిగిన పాయ తీసుకున్నాను. వీటిని ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకుందాము. అందులోకి మిరియాలు, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు వేస్తున్నాను. సాల్ట్, అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అంతే అండి. మిరియాలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్, 1/2 స్పూన్ ఆయిల్, తర్వాత పసుపు వేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేస్తాము. జస్ట్ పాయ అవి మునిగేంత వరకు వేద్దాము. వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము కుక్కర్ని పెట్టుకుందాము. ఇవన్నీ వేసి ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసి ఇప్పుడు 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాము. ఎందుకంటే పాయ సరిగా ఉడకదు, మనము డైరెక్ట్ అలా వేసినా లేదా జస్ట్ 1 or 2 విజిల్స్కి ఉడకదు. ఒక 4 విజిల్స్, మినిమం 4 విజిల్స్ పెట్టుకుంటేనే మనకు పాయ బాగా ఉడికిపోతుంది. సో నేను 4 to 5 విజిల్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ 2 టమోటా తీసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. మిక్సీ జార్లోకి ఆనియన్, టమాటో, పుదీనా, కొత్తిమీర తీసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నామంటే చూడండి ఇలా థిక్ పేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఈ ఆనియన్, టమాటో అంతా బాగా వేగాలి కదా. సో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటో, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసేస్తున్నాను. ఈ ఆనియన్, టమాటో కావాలంటే సపరేట్గా కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు, బట్ కానీ అవసరం లేదండి. ఇలా సింపుల్గానే బాగా మనకి ఉడికిపోతుంది. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ పెట్టామంటే చూడండి ఇలా ఆయిల్ తెల్లేంత వరకు బాగా ఉడికించుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆయిల్ తెల్లేంత వరకు బాగా ఉడికించుకున్నామంటే సరిపోతుంది. జస్ట్ అదే 3 to 4 మినిట్స్ లిడ్ పెట్టి తీసామంటే చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఒక చిన్న స్పూన్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ వేసుకున్నాము. ఇది కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసేసుకొని తీసేసుకుందాము. అంతే అండి. చూడండి ఆనియన్, టమాటో, వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అందులోకి మనము కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుందాము. కారం మీరు స్పైస్ లెవెల్ ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం 3 స్పూన్స్ వేసుకోండి. నేను జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారము, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ వేస్తున్నాను. అంతే. ఇప్పుడు అది వేసేసి బాగా మనము మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము. కారంలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న పాయ ఉంది కదా, అలాగే డైరెక్ట్ కుక్కర్లో నుంచి ఇందులోకి వేసేసుకుందాం విత్ వాటర్. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే మసాలా మొత్తం పాయాకి బాగా పడుతుంది. మిగిలిన మిక్సీ జార్లో వాటర్ కూడా కావాలంటే వేసేసుకోండి. నేను అంతే అండి. చూడండి జస్ట్ ఇప్పుడు మనము ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అలా లిడ్ పెట్టి ఫ్రై చేసుకున్నామంటే చూడండి అంతే అండి. నార్మల్గా మనకి పాయ అంటేనే చాలామంది మనం ప్రిపేర్ చేయలేము, మనకు రాదనుకుంటాం కదా, కష్టం అనుకుంటాం కదా. ఇంతే ఈ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు జస్ట్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసాను, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. అంతే అండి. చాలా సింపుల్ కదా. ఇది మనకి రోటీ, పూరి, రాగి సంగటి ఎందులోకైనా బాగుంటుందండి. నేను ఈరోజు పూరీతో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్